హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారా? ఇవాళ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆదిలాబాద్కు సమీపంలో ఉన్నటువంటి వాగాపూర్ గ్రామంలో రెడ్డిల ఆత్మీయ సమ్మేళనం జరిగిందండి. వాగాపూర్ గ్రామానికి చెందినటువంటి రెడ్డి బంధువులందరూ కూడా కలిసి ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవటం జరిగింది. ఆటపాటల మధ్య, ఆనందోత్సాహాల మధ్య ఈ ప్రోగ్రాం అనేది కంప్లీట్ అయ్యిందండి. అలానే ఈరోజు రెడ్డి నూతన కార్యవర్గాన్ని కూడా ఎన్నుకోవటం జరిగింది. అలానే ఈ వాగాపూర్ గ్రామానికి చెందినటువంటి రెడ్డి భవనానికి సంబంధించినటువంటి స్థలాన్ని 1 ఎకరం భూమి కూడా ఇక్కడ ఒక దాత ఇవ్వడం జరిగిందండి. చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఈ ప్రోగ్రాం అంతా కూడా జరిగింది. మనకు వాగాపూర్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది అనిత ఆంటీ కదా. ఇంకా అనిత ఆంటీ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం కండక్ట్ అయ్యింది కనుక చాలా అంటే చాలా సూపర్గా జరిగిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న పెద్ద అందరు కలిసి చాలా ఎంజాయ్ చేయటం జరిగిందండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇలా పాటలు పెట్టేసుకొని డ్యాన్స్లు వేయటం, ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా వీళ్ళంతా కూడా ఎంజాయ్ చేయటం జరిగిందండి. పచ్చని పొలాల నడుమన వీళ్ళు ఈ ప్రోగ్రాంని అయితే కండక్ట్ చేసుకోవటం జరిగింది. అయితే వాగాపూర్ గ్రామానికి చెందినటువంటి రెడ్డి బంధువులందరూ కూడా, అంటే ఆడపడుచులు, కోడళ్ళు, ఊళ్ళో ఉన్నవాళ్ళు, ఊళ్ళో నుంచి బయట ఊర్లలో ఉన్నవాళ్ళు అందరూ కూడా ఈ ప్రోగ్రాంలో కంపల్సరీగా పాల్గొన్నారు. అలానే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంకా ఫుడ్ అంతా కూడా అక్కడే అరేంజ్ చేసుకుని చాలా ఎంజాయ్ చేశారండి. అయితే మనకి ఇక్కడ వీళ్ళకి రెడ్డి భవనానికి ఏదైతే విరాళంగా ఇచ్చారో స్థలాన్ని, అయితే మామూలుగా అలాంటి వాళ్ళకి సన్మానం చేయటం లేదంటే ఏదైనా గిఫ్ట్స్ ఇవ్వటం జరుగుతుంది కదా. ఇక్కడ మాత్రం వాళ్ళకి భగవద్గీతను, చాలా అమూల్యమైనటువంటి ఎంతో విలువైన భగవద్గీతను వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వటం జరిగింది. ఇదండి ఇవాల్టి వీడియో, వాగాపూర్ రెడ్డిల ఆత్మీయ సమ్మేళనం. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.